నువ్వు బ్రహ్మానందాన్ని, బ్రాహ్మ్యానుభవాన్ని, ఆత్మానుభూతిని పొందాలి అంటే తేన త్యక్తేన, దేన్ని వదలాలి అనేది నీకు తెలియాలి. దేన్ని వదలాలి అనే పాయింట్లో ఇక్కడ ఉపనిషత్ ప్రవచనంలో గురువుగారు ఏం చెప్తున్నాడయ్యా అంటే, రెండింటిని వదిలావు అంటే నువ్వు నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. ఆ రెండిట్లో నెంబర్ 1 వ్యవహార యోగ్యంగా ఉన్నటువంటి వ్యావహారిక ఈశ్వర నిర్మితమైనటువంటి ప్రపంచాన్ని నువ్వు ఉపయోగించుకుంటూ ఎక్కడ కూడా నాది అనే భావన లేకుండా ఉంటే నువ్వు అమృతత్వాన్ని అనుభవిస్తావు, నెంబర్ 1. రెండో పాయింట్కి వచ్చేసరికి నీ నిర్మితమైనటువంటి మనోజగత్తును కనుక వదిలావు అంటే నువ్వు అమృతత్వాన్ని అనుభవిస్తావు అనేటువంటి 2 పాయింట్లుగా చెప్పుకొచ్చారు. అది ఈశావాస్యోపనిషత్తులో అతి ప్రాముఖ్యమైనటువంటి తేన త్యక్తేన భుంజీదాహ అనే మాటకి అసలైనటువంటి జవాబు. జీవితంలో సకల మానవులు కూడా విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మము వైపుకే తిరిగి ఉన్నారు. ఇది గీత బోధించే విషయం. మమ వర్తమా అనువర్తంతే మనుష్య పార్థ సర్వశః. అన్ని విధములా వాడు ఏ కార్యమైనా చేయుగాక. ఎందుకు చేస్తున్నావురా అంటే ఆనందం కోసం అంటాడే కానీ దుఃఖం కోసం అనరు ఎవరు కూడా. ఆనందాన్ని అపేక్షించే ఎవరెవరి కోణాల్లో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే తమోగుణ క్రియల చేత వాటికి సంబంధించిన దోషాల క్రియలు, రజోగుణ క్రియల చేత వాటికి సంబంధించిన దోషాలు వాడిని అంటుకుంటాయి. అయితే వాళ్ళ క్రియలు కూడా ఆనందాన్ని పొందాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. తమోగుణ క్రియలు చేసేవాళ్ళు కూడా ఆనందాన్ని పొందాలి అనే తమోగుణ క్రియలు చేస్తున్నారు. రజోగుణ క్రియలు చేసేవాళ్ళు కూడా ఆనందాన్ని పొందాలి అనే క్రియలు చేస్తున్నారు. అంటే ఆనందం నన్ను పొందాలనే వాళ్ళు క్రియలు చేస్తూ ఉన్నారు. అందుకని లోకంలో మానవులందరూ కూడా ఆనందం వైపుకే తిరిగి ఉన్నారు. అంటే ఏంటి? విశ్వ చైతన్యమైనటువంటి భగవంతుని వైపుకు తిరిగి ఉన్నారు అందరూ కూడా. ఎందువల్ల అంటే ఆనందము భగవంతుడు వేరు కాదు, ఆనందము విశ్వ చైతన్య బ్రహ్మము వేరు కాదుగా. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నది తైత్తరీయోపనిషత్తు. కాబట్టి అందరూ ఆనందం వైపే తిరిగి ఉన్నారు, అందరూ విశ్వ చైతన్య బ్రహ్మము వైపే తిరిగి ఉన్నారు. అన్ని కార్యాలు కూడా విశ్వ చైతన్యమైనటువంటి బ్రహ్మమును ఉద్దేశించే చేస్తూ ఉన్నారు. కాబట్టి మానవుడు పరమ ప్రేమాస్మదమై ఉన్నటువంటి యొక్క ఏ ఆనందాపేక్ష ఉన్నదో అట్టి ఆనందాన్ని సమృద్ధిగా పొందాలి అంటే త్యక్తేన, వదలటం చేత. అయితే వదలాలి అన్నప్పుడు ఏది? ఒకటి నాది అనే భావాన్ని, రెండవ దానికి వచ్చినప్పుడు వ్యావహారికమా మనోవిశ్వమా అంటే వ్యావహారిక జగత్తా ప్రాతిభాషిక మనోజగత్తా అనేది తెలుసుకోవాలి. వ్యావహారికం వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు లోకంలో, ఇల్లు పిల్లల్ని అందరినీ వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. నువ్వు వ్యావహారికం వదిలిపెట్టి దూరంగా వెళ్ళినా ఎక్కడికో అక్కడ ఉన్నది వ్యావహారికమే. వ్యవహారం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా ఆ పంచభూతాలే, ఆ అవసరాలే. ఆ అన్నం కావాలి, ఆ నీరు కావాలి, ఆ అగ్ని కావాలి. కనుక వదిలిపెట్టాల్సింది ఏందయ్యా అంటే నీ యొక్క మనోజగత్తుని, ప్రాతిభాషిక జగత్తుని, నీలో ఉన్న మనోకల్పితమై ఉన్నటువంటి యొక్క మనోజగత్తుని, ప్రాతిభాషిక జగత్తుని వదలగలిగితే గుంజీదాహ, ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు.